ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మీరు ఇందాక అన్నారు ఏఐతో వస్తే 1-2 చూస్తారేమో కానీ మిగతా చూడన్నారు. ఒక కర్ణాటకలో ఒక ఫుల్ మూవీ ఒకటి చేశారు. తెలుగులో కూడా ఇప్పుడు 4-5 ఏఐతో మూవీస్ జరుగుతున్నాయి ఫుల్గా. నేను ఆ ట్రైలర్స్ కూడా చూసా తెలుగులో జరిగినవి. సేమ్ ఒక అతనే ఇద్దరులాగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దానికి ఒక 10% 15% షూట్ అయిపోయింది. ఖర్చు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయింది. అతనే చెప్పాడు, ప్రొడ్యూసరు వచ్చి చెప్పాడు. అంటే ఆడతాయా ఆడవా, థియేటర్లో వస్తాయా లేవా, దాని ఓటీటీ అవన్నీ తర్వాత పెడితే ఖర్చును ఎంతవరకు నియంత్రించవచ్చు ఏఐతో చేసుకుంటే. అంటే నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే సినిమా అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంది. సో బడ్జెట్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంది మూవీలో కూడా. నేనేమంటున్నానంటే ఆడియన్స్ అన్నీ చూస్తారు, నచ్చితే అన్నీ చూస్తారు. అది గ్రాఫిక్స్ అయినా 3D అయినా హ్యూమన్ అయినా. బట్ కానీ మన దగ్గర మూవీ అంటే హ్యూమన్ది ఎక్కువ ఉంటుంది. అది అంత ఈజీగా పోయేదేం కాదు. మన దగ్గర రా కంటెంట్, ఎమోషనల్ కంటెంట్స్, కామెడీ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రహ్మానందన్ గారు డైరెక్ట్ యాక్ట్ చేసింది ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, ఏఐలో కానీ గ్రాఫిక్లో కానీ క్రియేట్ చేసింది చేస్తారా? సో మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ఆదరించరు అని నేను అంటలేదు, బట్ అలా అని చెప్పేసి హ్యూమన్ గా మనం ఏదైతే చేస్తామో ప్లాట్ఫామ్స్ బట్టి అదేమి పోదు అని ఫోన్ లో చూడటానికి ఇది ఆదరిస్తారు. డెఫినెట్ గా బిగ్ స్క్రీన్ వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారే కావాలి అంతే. సో డెఫినెట్ గా నేను అదే చెప్తుంది, మన వాళ్ళు ఏదైతే అలవాటు పడి ఉన్నారో దాన్ని పూర్తిగా మనం ఏది కూడా డ్యామేజ్ చేయదు. కాకపోతే ఇట్ టేక్స్ టైం ఏదైనా సరే. సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి, మీరు గ్రాఫిక్ రిలేటెడ్ స్టోరీ చేస్తున్నారు, మైథలాజికల్ చేస్తున్నారు. దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది మీరు యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పండి. గ్రాఫిక్స్ పరంగా ఎంతవరకు యూజ్ అవుతుంది? చాలా ఈజీ యాక్చువల్గా. గ్రాఫికల్గా ఇప్పుడు చేసే వర్క్తో పోల్చుకుంటే చాలా సింప్లిఫై చేస్తుంది యాక్చువల్గా. సో దిస్ ఈస్ గుడ్ వన్ వే. కొంత వర్క్ సింప్లిఫై అవుతున్నప్పుడు, టైం సేవ్ అవుతున్నప్పుడు, మనీ సేవ్ అవుతున్నప్పుడు దిస్ ఈస్ నాట్ బ్యాడ్. మేబీ మీరు అన్నట్లు రిసోర్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కూడా ఇంకో రకంగా ప్రాబ్లమే. ఎందుకు ప్రాబ్లం అంటే మనకి పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ హ్యూమన్ వాడకం తగ్గిపోయి టెక్నాలజీ ఎక్కువ వాడేస్తే వీళ్ళందరూ ఇలాగే సోమరిపోతులాగా పని పాట లేకుండా పిచ్చి వీడియోలు క్రియేట్ చేసుకుంటారు. సో కాబట్టి అది కూడా ప్రాబ్లమే. సో ఎప్పుడైతే హ్యూమన్స్ కూడా రిసోర్స్ కూడా వాడాలి, టెక్నాలజీ కూడా వాడాలి. అచ్చంగా మొత్తం టెక్నాలజీని ఎక్కువ కనిపెడతాం కూడా ప్రాబ్లమే. వీళ్ళందరూ ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఒక గ్రాఫికల్ కానీ 3D కానీ చేయడానికి 100 మంది అవసరమా అని, ఏఐ చేయడానికి 10 మంది అవసరం అనుకోండి. ఈ 90 మంది ఐడియల్ గా ఉండి ఏం చేస్తారు మీరు చెప్పండి? ఈ వీడియోలో చేయాలి అంతే. దట్ ఈస్ వాట్. ఎప్పుడైతే వర్క్ లేదో ఐడియల్ గా ఉంటారో వాట్ దే డూ, వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వదు కదా. సో కాబట్టి అది ప్రాబ్లమే. నేను ఏమన్నానంటే టెక్నాలజీ ఎక్కడ మనకు అవసరమో అక్కడ వాడుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అంతెందుకు, ఇంతకుముందు సినిమాలు ఉండేయండి, రీల్స్ దగ్గర నుంచి మనం టేప్స్, రీల్స్ దగ్గర నుంచి ఎంత అప్డేట్ అవ్వకుంటూ ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేసింది. అది ఎక్కడ బ్యాడ్ అవ్వలేదుగా. ఎడిటింగ్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఇవంతా ఎంత టెక్నాలజీ వచ్చేసింది మనకి. ఒక రీల్ ప్రొజెక్టర్ నుంచి ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఎంత అడ్వాన్స్ వచ్చేసింది. దానివల్ల ఎవరికి నష్టం జరగలేదు, టైం సేవ్ అయింది. అంటే 1 year పట్టే సినిమా మేబీ ఇప్పుడు ½ yearలో అయిపోవచ్చు. అలాంటి మంచిదే. కానీ నేనేమంటున్నానంటే మరీ ఈజీగా అలవాటు అయిపోతే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ ఈ రిసోర్సెస్ని యూటిలైజేషన్ లేనప్పుడు అది కూడా మళ్ళీ ప్రాబ్లమే. సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసేది ఎట్లా అంటే, బట్ ఇప్పుడు మనం ఆపగలం అంటే దీన్ని మనం ఆపలేకపోవచ్చు. బట్ అందుకే నేను ఏమంటున్నానంటే టెక్నాలజీస్ వస్తాయి, అన్నీ వస్తాయి, రకరకాల గ్యాడ్జెట్స్ వస్తాయి, రోబోస్ వస్తాయి, రేపు చాలా వస్తాయి. బట్ నేనేమంటున్నానంటే మనుషులుగా మనం ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పుట్టుకేంటి, మన జీవితం ఏంటి, ఇది అనేది ఇండివిజువల్గా ఆలోచించుకొని దీన్ని ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇండివిజువల్గా మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంతో కొంత కొన్నాళ్ళు ఈ మానవ జాతిని నడిపించగలం. ఓకే, సూపర్. హారతి గారు, నెక్స్ట్ ఫియర్తో చాలా అవార్డులు గెలుచుకున్నారు. మామూలు అవార్డులు కాదు, ఒక 65 వచ్చినాయి కదా, 75 వచ్చినాయి. మామూలు విషయం కూడా కాదు. నెక్స్ట్ ఎటువంటి ఇట్లాగే అవార్డులు వచ్చేది వేస్తారా, కమర్షియల్ ఫేస్కి వెళ్తారా? ఇది కమర్షియల్ కాదని కాదు, చాలా మంచి సినిమా, నేను ఫ్యామిలీతో చూసాను, బాగుంటుంది. తర్వాత ఏ ప్యాటర్న్, లవ్ స్టోరీకి వెళ్తారా, ఎట్లా వెళ్తారు? యాక్చువల్గా ఫియర్ కూడా మీరు చూస్తే నేను ఒక మెసేజ్తో చేసిన మూవీ. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్ గా మనం ఇచ్చిన మూవీ ఇది. అంటే ఇంతవరకు కూడా ఒక డిసీజ్ గురించి అంత డీటెయిల్ గా ఇవ్వలేదు. అంటే ఒక చిన్న నెగ్లిజెన్సీ ఆఫ్ పేరెంట్స్ గానీ, ఒక చిన్న డిసీజ్ గానీ పట్టించుకోపోతే ఒక మనిషి జీవితం ఏమైంది, ఇది దిస్ ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ డిసేబిలిటీ.
చాలా మీనింగ్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి మన మూవీ ఫియర్ అనేది ప్రాపర్ మ్యాచింగ్ అనమాట. ఎలా అవుతుంది అనేది చూపించాం. ఏది వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళయి చిన్న నెగ్లెక్ట్ చేస్తేనే, ఇప్పుడు మరి పెద్ద నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నేను ట్రస్ట్ మీ నాగేశ్వరరావు గారు, ఇన్ ఫ్యూచర్ మనకి మెంటల్ హాస్పిటల్ ఎక్కువ పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వదిలేస్తే. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే వీ హ్యావ్ టు మానిటర్ అవర్ ఫ్యామిలీ, అవర్ సొసైటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. సో నేను ఇప్పుడు ఫియర్ అనేది ఫస్ట్ మూవీయే చాలా రిస్క్ తీసుకొని మెసేజ్ చేశాను. బికాస్ ఐ ఫీల్ ఎథికల్ పర్సన్. నేను ఏం చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక బాధ్యత ఉండాలనే చేశాను. ఇప్పుడు సెకండ్ వచ్చేది కూడా డెఫినెట్ గా మెసేజెస్ ఉంటాయి, ఏదో ఒక పనికొచ్చే మెసేజ్ ఉంటుంది. బట్ కానీ మీరు అన్నట్లు ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వీ హ్యావ్ కంటెంట్ కమర్షియల్ అనే ఒక కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో తప్పేం లేదు. బట్ నెక్స్ట్ టైం నేను ఏదైతే ఇప్పుడు స్క్రిప్ట్ ప్లాన్ చేశానో ఇంతకు ముందు కూడా నేను చెప్పా. సో సెకండ్ది నేను కమర్షియల్గా వెళ్తాను అని ఫియర్ అప్పుడే చెప్పాను. సో ఇప్పుడు డెఫినెట్గా కమర్షియల్ కంటెంట్ విత్ కమర్షియల్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాను అనమాట.